బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో కారు ఖాళీ అయిపోతుంది. గులాబీ వాడిపోతుంది. మొత్తానికి కేసీఆర్ సారు చతికిలబడ్డారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పటాపంచలైన బీఆర్ఎస్ సార్వత్రిక ఎన్నికలతో భూస్థాపితమయ్యే స్థితికి చేరుకుంది. అంతా కోల్పోయిన కేసీఆర్ గ్రేటర్ పైనే ఆశలు పెట్టుకున్నారు. అక్కడ కూడా బాస్ ఆలోచనలు బెడిసికొట్టాయి. ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలతో నెట్టుకొస్తూ కొన ఊపిరితో ఉన్న బీఆర్ఎస్ కు భారీగానే షాక్ తగలనుంది. ఉన్న ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ వైపే చూస్తుండటంతో కేసీఆర్ తలలు పట్టుకుంటున్నారు. వారిని చేజార్చుకోకూడదని ఐడియాలు వేస్తున్నారు కానీ అవి దెబ్బతీస్తున్నాయి. పార్టీకి పెద్దనగా ఉన్న పోచారం కాంగ్రెస్ కు జై కొట్టడంతో బీఆర్ఎస్ కు పెద్ద దెబ్బే తగిలినట్లయింది. భారీ అంచనాలు పెట్టుకున్న గ్రేటర్లో ఇప్పుడు కారు ఖాళీ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ నుండి గులాబీ ఎమ్మెల్యేలంతా పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ మేయర్ సైతం కాంగ్రెస్ లో చేరిపోయారు. ఎల్బీ నగర్, ముషీరాబాద్, ఉప్పల్, అంబర్పేట, కూకట్పల్లి, రాజేంద్ర నగర్ నుండి గెలిచిన ఎమ్మెల్యేలంతా హస్తంతో చేతులు కలిపేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారనే టాక్ నడుస్తోంది. నెమ్మదిగా గ్రేటర్ పై బీఆర్ఎస్ పట్టుకోల్పోతుంది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా నుండి గెలిచిన 5 ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో వారిని బుజ్జగించే పనిలో పడ్డారు కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు. ఇప్పటికే 39 మంది నుండి 34కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య పడిపోయింది. అయితే ఎమ్మెల్యేలు హ్యాండ్ ఇవ్వడం మాట పక్కన పెడితే మరో షాక్ కూడా తగలనుంది. అదేనండి, బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారని వార్తలు ఇప్పుడు తెలంగాణలో గుప్పుమంటున్నాయి. జూలై మొదటి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఆలోపే బీఆర్ఎస్ ఎల్పీని కలిపేస్తారనే టాక్ జోరందుకుంది. అదే గానీ జరిగితే బీఆర్ఎస్ తిరిగి పుంజుకోవడం కష్టమే. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, చెప్పండి, బీఆర్ఎస్ కు గట్టి షాకే తగులుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతుండో కేసీఆర్ లో గుబులు మొదలైంది. అలాగే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో కలిపేస్తారనే టాక్ కూడా జోరుగా నడుస్తుంది. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? బీఆర్ఎస్ ఎల్పీని జూలై మొదటి వారం లోపే విలీనం చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలంతా కూడా రచించారంటగా మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ చెందినటువంటి 39 మంది ఎమ్మెల్యేలు 34కి సంఖ్య పడిపోయింది. ఎందుకంటే చూసాం మనము గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి దానం నాగేందర్ కాంగ్రెస్ గుట్టుకొచ్చారు. కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానం కూడా బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. స్టేషన్ గన్పూర్ నుంచి కూడా కడియం శ్రీహరి చాలా సీనియర్ నాయకుడు, తను కూడా కాంగ్రెస్ గుట్టుకొచ్చారు. అదేవిధంగా భద్రాచలం నుంచి గెలిచినటువంటి తెల్లం వెంకట్రావు కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు, కాంగ్రెస్ వైపు వచ్చారు. సో ఇక చూసుకుంటే రీసెంట్గా 3 రోజుల క్రితం చాలా సీనియర్ నాయకుడు పార్టీలో పోచారం శ్రీనివాసరెడ్డి, బాన్సువాడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గుట్టుకొచ్చారు. సో ఇక రానున్న రోజులలో మిగతా గ్రేటర్ హైదరాబాద్ చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా వచ్చేందుకు సిద్ధమైనట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది. ఈ రోజు లేదా రేపు, అంటే ఈ వారంలోపే గ్రేటర్ హైదరాబాద్ చెందినటువంటి అంటే ఎల్బీ నగర్ నుంచి సుధీర్ రెడ్డి, అదేవిధంగా అంబర్పేట నుంచి కాలేరి వెంకటేష్, ఉప్పల్ నుంచి బండారు లక్ష్మారెడ్డి, కూకట్పల్లి నుంచి మాధవరం కృష్ణారావు, రాజేందర్ నగర్ నుంచి అరకపూడి గాంధీ, పటాన్చెరు నుంచి గూడెం మైపాల్ రెడ్డి, వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ చెందినటువంటి ఎమ్మెల్యేలు. వీరు రేపో మాపో ఈ వారంలోనే ఖచ్చితంగా కాంగ్రెస్ వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక సీనియర్ నాయకుడు వీరితో మంతనాలు జరుపుతున్నారు. ముహూర్తం కూడా దాదాపుగా ఖరారైంది. అదే ఎప్పుడు చేరిక అనేది కూడా క్లారిటీ రావాల్సింది. నేరుగా ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ గుట్టులో చేరతారా, లేదంటే ఇక్కడే మన రాష్ట్రంలోనే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి దీపదాస్ మున్సి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరతారనేది కూడా ఈ 2-3 రోజుల్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 5 బీఆర్ఎస్ చెందినటువంటి ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కూడా హరీష్ రావుకి అత్యంత సన్నిహితులు. గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు కూడా పార్టీ మార్పుపై పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి, కానీ వారు పార్టీ మారడం లేదని చెప్పేసి కూడా ఖండించారు. కానీ ఈ మధ్యకాలంలో చూసాం మనము, మెదక్ జిల్లాకు చెందినటువంటి మంత్రి ఆంతోల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి దామోదర రాజనరసింహతోటి గూడెం మైపాల్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి భేటీ అయ్యారు. ఆ భేటీ పార్టీ మార్పుకే అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. సో ఖచ్చితంగా ఇక సంగారెడ్డి నుంచి గెలిచినటువంటి చింతా ప్రభాకర్, అదేవిధంగా దుబ్బాక నుంచి గెలిచినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ నుంచి గెలిచినటువంటి సునీత లక్ష్మారెడ్డి, సో ఈ విధంగా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా జహీరాబాద్ నుంచి గెలిచినటువంటి మాణిక్ రావు, వీళ్ళందరూ కూడా 5 ఎమ్మెల్యేలు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 5 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ గెలిచిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ
ఐదుగురు కూడా కాంగ్రెస్ గూటికి వచ్చేందుకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతోటి మంతనాలు జరిపినట్టు కూడా తెలుస్తుంది. ఈ విషయం తెలిసినటువంటి హరీష్ రావు వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం కూడా చేశారు, వారిని ఆపే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కానీ చూడాలి మరి వారిని ఆపే ప్రయత్నం చేయడంలో హరీష్ రావు విఫలమవుతారా అనేది కూడా తెలియాల్సి ఉంది. సో ఏదైనప్పటికీ కూడా ఈ పార్టీ ఎమ్మెల్యేలు మార్పు సంబంధించి పెద్ద ఎత్తున 2-3 రోజుల నుంచి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో నిన్న కేసీఆర్ హరీష్ రావుని కేటీఆర్ని ఇద్దరిని కూడా పిలిపించి మాట్లాడినట్టుగా తెలుస్తుంది. వారిపై కొంత సీరియస్గా అయినట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు పార్టీ సమీక్షలు నిర్వహించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా పూర్తిగా విఫలమయ్యారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే శాసనసభ ఎన్నికల ఓటమి తర్వాత వెంటనే 6 నెలల్లోపే పార్లమెంట్ ఎన్నికలు కూడా వచ్చాయి కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభావం చూపలేకపోయింది. చాలా సీరియస్గా తీసుకున్నారు. కేసీఆర్ కూడా బస్ యాత్ర నిర్వహించారు. 6 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి కూడా ప్రచారం చేశారు. రైతు ఎజెండే ప్రధాన అంశంగా మలుచుకొని కేసీఆర్ కూడా బస్ యాత్ర నిర్వహించారు. కానీ ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. చాలా చోట్ల 3rd ప్లేస్లో పడిపోయింది. మెదక్లో ఖచ్చితంగా గెలుస్తామని చెప్పినటువంటి సీట్ ఏదైతే ఉందో ఆ స్థానం కూడా 3వ ప్లేస్కి పడిపోయింది బీఆర్ఎస్ పార్టీ. సో దీన్ని బట్టి చూస్తే చెప్పవచ్చు ఇక దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలోనే ఉనికి కోల్పోయిందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చాలామంది క్యాడర్ అంతా కూడా పార్టీ మారుతున్నారు. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులతోటి సమక్షంలోనే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి క్యాడర్ అంతా కూడా పార్టీ మారుతుంది. ఇక ఎమ్మెల్యేల విషయంలో కూడా మనకి ఇప్పుడే పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి కాబట్టి దాదాపుగా 20 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని చెప్పేసి కూడా దానం నాగేందర్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. నిన్న కూడా గంగుల కమలాకర్ మా కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గంగుల కమలాకర్ కూడా పార్టీ మారుతారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. కానీ దాన్ని అతను ఖండిస్తున్నారు. కానీ చూడాలి మరి అట్లా చాలామంది వార్తలు వచ్చినప్పటికీ ఖండించినప్పటికీ కూడా వెంటనే కాంగ్రెస్ గూటి కూడా వచ్చారు కాబట్టి సో ఈ ప్రస్తుతం మరి ఆ గంగుల కమలాకర్ కూడా కరీంనగర్ నుంచి కాంగ్రెస్ గూటికి వస్తారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతుంది. సో ఏదైనప్పటికీ కూడా ఇప్పటికే 39 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి 34 పడిపోయింది. ఇక మిగిలినటువంటి ఎమ్మెల్యేలు అందరూ వస్తే మాత్రం ఖచ్చితంగా జూలై మొదటి వారంలోనే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సైదులు అయితే పార్టీలో ఖచ్చితంగా ఉంటారు. సీనియర్ నేతలు అనుకున్న వాళ్ళు కూడా పార్టీ మారడం జరిగింది. నమ్మిన వాళ్ళంతా వలసపోతున్నారు. మరి ప్రస్తుతం కేసీఆర్ పరిస్థితి ఎట్లా ఉంది? మిగిలిన వారిని కాపాడుకోవడంలో కేసీఆర్ పాచికలు పారుతాయా? ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరైతే పార్టీ మారుతున్నారో వాళ్ళందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్లో కూడా ఎమ్మెల్యేలతోటి సంప్రదింపులు జరుపుతున్నారు కేసీఆర్. కానీ ఎవరు కూడా ఫోన్లో అందుబాటులోకి రావట్లేదని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎవరైతే పార్టీ మారుతారో వారికి సంబంధించిన ఎందుకు మారాల్సి వస్తుందని చెప్పేసి ఎప్పటికప్పుడు ఇటు హరీష్ రావు తోటి కేటీఆర్ తోటి ఇద్దరిని పిలిపించుకొని ఫామ్ హౌస్కి కేసీఆర్ మాట్లాడుతున్న సందర్భం కనిపిస్తుంది. రాత్రి కూడా ఇటు కేటీఆర్ని హరీష్ రావుని పిలిపించినట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలను స్వయంగా మీరే వెళ్ళి బుజ్జగించండి అని చెప్పేసి చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే చూసాం మనం పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతారని చెప్పేసి ముందుగానే బీఆర్ఎస్ పార్టీకి సమాచారం వచ్చింది. దానిలో భాగంగా హరీష్ రావు కూడా స్వయంగా పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్ళి బ్రతిమలాడారు, బుజ్జగించారు. రానున్న రోజులు బీఆర్ఎస్ పార్టీవే ఖచ్చితంగా 5 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తున్నప్పటికీ కూడా పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలు ససేమిరా అంటున్నారు. పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు. జూలై మొదటి వారంలోనే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం థ్యాంక్ యూ సైదులు.